హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తమిళ్ పిల్ల. ముందుగా మీ అందరికీ ఓనం శుభాకాంక్షలు. ఓనంకి మేము ప్రతి సంవత్సరం సిద్ధబత్తూరు అయ్యప్పన్ కోవిల్ గాంధీపురంలో ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే వెళ్తాము. అక్కడ స్వామివారికి డెకరేషన్ కానీ ఆ గుడి యొక్క ప్రాంగణం అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్తాము ప్రతి సంవత్సరం. మేము ఫస్ట్ అయితే వినాయకుని దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత మెయిన్ గుళ్ళోకి అయితే వెళ్తున్నాం. మేము వెళ్తున్నప్పుడు చూడండి ఎంత బాగుందో. లోపల చాలా అంటే చాలా రకాల పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు. ఒక పెద్ద పూకోలం వేస్తారు, పువ్వులతో చాలా పెద్దది పూకోలం అయితే వేస్తారు. అది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం అయితే లోపల ఎంట్రన్స్ అయ్యాము. మెయిన్ స్వామివారి ముందు ఈ విధంగా బాగా పెద్ద ఆర్చితో పూల అలంకారం చేశారు. నెక్స్ట్ పెద్ద దీపం కుందు ముందు అయితే నేను ఫోటో దిగాను. సో నెక్స్ట్ ఈయన వచ్చేసరికి కృష్ణయ్య. స్వామివారికి మనకి డబ్బులు ఇస్తే కొంచెం దక్షిణ పెడితే స్వామివారికి వెన్నపూస ఇస్తారు. ఆ వెన్నపూస మనకు ప్రసాదంగా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ మనకు తీర్థము గంధం అవన్నీ ఇస్తారు. ఇది మెయిన్ టెంపుల్ అయ్యప్పన్ లోపల ఉంటారు. సో మెయిన్ అయ్యప్పన్ని ఫోటో అయితే తీయొద్దన్నారు. సో అందుకని నేను వీడియో అయితే తీయలేదు. ఇదే ఆ పెద్ద పూకోలం, పూలతో వేసిన ముగ్గు. నేను కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసరికి శబరిమల సన్నిధానంలో ఏ పూజలు అయితే చేస్తారో ఇక్కడ కూడా స్వామికి ఆ పూజలు చేస్తారు. అక్కడ ఏ విధంగా శాస్త్రోక్తంగా ఏ రోజులు ఏ జరుగుతాయో స్వామివారికి పూజలు ఇక్కడ కూడా అదే విధంగా శాస్త్రోక్తంగా అదే రోజు అదే పూజలు చేస్తూ ఉంటారు. ఆయా రోజుల్లో ఆయా పూజలు చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా విశేషంగా ఉంటుంది. కోయంబత్తూరులో ఉన్నవాళ్ళు తప్పక విజిట్ చేయండి. లాస్ట్ మేము చాలా అంటే చాలామంది భక్తులు బయట వెయిట్ చేస్తున్నారు అన్నదానానికి. ఇక్కడ డైలీ ప్రతిరోజు అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. ఓనంకి స్పెషల్ అన్నదానం అనేది ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మాకు తినలేకపోతామేమో అనుకున్నాం. మేము చాలామంది జనం ఉన్నారని చెప్పేసి. సో టెంపుల్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లారు. ఇది మెయిన్ ముఖద్వారం. చాలా అంటే చాలా బాగుంటుంది. అష్టలక్ష్ములతో చాలా చిన్న వీడియో చేశాను నేను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా కోయంబత్తూరులో ఉన్నట్టయితే కనుక తప్పకుండా విజిట్ చేయండి. అమ్మవారు చాలామంది ఉన్నారు. వినాయకుడు, కుమారస్వామి, శివయ్య అవన్నీ నేను తీయలేకపోయాను, క్లోజ్ చేసేసారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తమిళ్ పిల్ల ఛానల్. థ్యాంక్ యూ.